హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఖచ్చితంగా అందులో ఫాలో అవ్వండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో బ్యాంక్ ఆఫ్ బరోడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీస్ అసిస్టెంట్ అంటే ప్యూన్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. టోటల్గా 500 ఖాళీలు అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వెళ్ళట్లయితే ఇవి రెగ్యులర్ బేసిస్ మీద అయితే ఈ ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఓకే, మనకి టోటల్ గా ఇది అప్లై చేయడానికి మే 3వ తారీఖు నుండి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి మే 23వ తారీఖు అనేది అప్లై చేయడానికి చివరి తేదీ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో టోటల్ గా 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ 3, ఎస్టీ 1, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 2, అన్రిజర్వ్ 11, పీడబ్ల్యూలో ఎటువంటి ఖాళీలు లేవు. అన్రిజర్వ్ లో అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు. ఎక్స్ సర్వీస్ మనకి 5 ఖాళీలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి. సో నెక్స్ట్ తెలంగాణలో అయితే 13 ఖాళీలు ఉన్నాయి. సో ఇందులో 2 ఎస్సీ, మనకి ఎస్టీకి పోస్టులు లేవు. ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 1, అన్రిజర్వ్ 7. ఎస్టీ వాళ్ళు ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవాలంటే అన్రిజర్వ్ కింద అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూ వాళ్ళకి ఖాళీలు లేవు. ఎక్స్ సర్వీస్ మెన్ 3 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, పీడబ్ల్యూ వాళ్ళకి మోస్ట్లీ ఎక్కడ కూడా ఖాళీలు అయితే లేవు. ఉత్తరప్రదేశ్ లో మాత్రమే ఒక 2 ఖాళీలు అయితే ఉన్నాయి. మిగతా చోట్ల ఎక్కడ కూడా పీడబ్ల్యూ వాళ్ళకి అయితే ఆల్మోస్ట్ పోస్టులు అయితే లేవు. గుజరాత్ లో ఒక చోట ఉన్నాయి. సో గుజరాత్, ఐ థింక్ ఉత్తరప్రదేశ్ 2 చోట్ల మాత్రమే పీడబ్ల్యూ వాళ్ళకి అయితే ఖాళీలు ఉన్నాయి. అలాగే మనకి మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తే కర్ణాటకలో అప్లై చేసుకోవచ్చు. 31 ఖాళీలు అయితే కర్ణాటక స్టేట్ లో అయితే ఉన్నాయి. మీరు ఏ స్టేట్ లోనే అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం అనేది రావాలి. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఈ ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ ఉద్యోగాలు టోటల్ గా 500 ఉన్నాయి కదా. అప్లై చేయాలంటే మీకు మినిమం 18, మాక్సిమం 26 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి. అప్లై చేయడానికి 10th క్లాస్ పాస్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, మీరు ఏదైతే స్టేట్ అప్లై చేస్తున్నారో అక్కడ లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం అనేది మీరు వచ్చి ఉన్నట్లయితే మీరు ఏ రాష్ట్రంలో ఎక్కడ కావాలన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. 10th పాస్ మీకు లోకల్ లాంగ్వేజ్ రావాలి, అంతే. ఓకే, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఆల్ ద నార్మల్ అండ్ రొటీన్ డ్యూటీస్ ఆఫ్ సబార్డినేట్ స్టాఫ్ క్యాడర్ అండ్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ విచ్ నో స్పెషల్ పే షల్ బి పేయబుల్. Any other work assigned from time to time as per the by 48 settlement amendment from the time to time. మోస్ట్లీ సబ్ స్టాఫ్ అంటే మీకు బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు. సో మనకి ఎక్కడైనా ఫామ్స్ అనేవి ఫిల్అప్ చేయడానికి ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక, అంటే బ్యాంక్ టు బ్యాంక్ డిపెండ్ అయి ఉంటుంది. గ్రామీణ బ్యాంక్ లాంటి వాటిలో అయితే ఇలాంటి ఫామ్స్ ఫిల్అప్ చేయడం అలాంటి వర్క్ కూడా చేస్తూ ఉంటారు. లేకపోతే ఓన్లీ ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే క్లర్క్, పిఓస్ ఉంటారో వాళ్ళకి మధ్య ఫైల్స్ అందించడం కానీ, వాళ్ళకి ఏదైనా కావాలితే మనకి అప్లికేషన్స్ అనేవి అందించడం, ఓకే, ఇలాంటి పనులు అనేవి, ఓకే, లోపల బ్యాంక్ లో ఉండాల్సిన పనులు కానీ ఇటువంటివన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. మీరు ఆఫీస్లో ప్యూన్ చూసే ఉంటారు కదా. సో మీకు పే స్కేల్ వచ్చేసరికి 19,500 ఉంటుంది. దీనికి అదనంగా అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, స్పెషల్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, స్పెషల్ పే, లీవ్, పేర్ కన్సెషన్స్, ఇలాంటి అలవెన్సెస్ అన్ని కూడా యాడ్ చేసుకుని మీకు శాలరీ అయితే బై హ్యాండ్ రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏజ్ కానీ, క్వాలిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా మే 1 నాటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 18 to 26 ఏజ్ చెప్పుకున్నాం కదా. ఎస్సీ, ఎస్టీ అయితే 26+5, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 26+3 దాకా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూ అయితే 26+10 దాకా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయాలంటే మీకు 600 ప్లస్ జిఎస్టీ, మనకి 100 రూపాయలు అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, ఉమెన్ క్యాండిడేట్స్ కి 100 రూపాయలు, మిగతా అందరికీ కూడా 600 రూపాయలు ప్లస్ జిఎస్టీ అనేది ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాలి. మరి ప్యూన్ ఉద్యోగాలు కదా, ఇవి అప్లై చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, ఒక 3-4 సంవత్సరాలు మీరు ఈ విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి ప్యూన్ గా వర్క్ చేసిన తర్వాత మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ద్వారా మనకి పెట్టినప్పుడు మీరు పాస్ అయినట్లయితే కనుక మీకు నెక్స్ట్ క్లర్క్ పోస్ట్ కి అయితే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. క్లర్క్ అయితే అవ్వచ్చు. కొంతకాలం మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో వర్క్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఇది మైండ్ లో పెట్టుకోండి. వేరే స్టేట్ లో అప్లై చేస్తుంటే ఖచ్చితంగా చదవడం, రాయడం, మాట్లాడడం అనేది మీకు వచ్చి ఉండాలి. ఓకే, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీదకి 25 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ 25, మనకి ఎలిమెంటరీ అర్థమెటిక్ 25, సైకోమెట్రిక్ టెస్ట్ రేజింగ్ అనేది 25 ప్రశ్నలు అయితే అడుగుతారు. 100 మార్కులకి మీకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సెషన్ కి ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ 20 మినిట్స్ ఉంటుంది. పేపర్ మీకు ఇంగ్లీష్, హిందీ, అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ అంటే తెలుగు లాంగ్వేజ్ లో కూడా మీకు పేపర్ అనేది అయితే ఉంటుంది. 80 నిమిషాల పాటు పరీక్షా సమయం అయితే ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ యాజ్ యూజువల్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు, ఉర్దూలో కూడా మీకు పేపర్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఓకే, సారీ, ఉర్దూ కాదు, తెలుగు మీడియం ఒకటే ఉంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి. అలాగే తెలంగాణ స్టేట్ కి సంబంధించి మీరు అప్లై చేసినట్లయితే కనుక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ, అంటే తెలంగాణ వాళ్ళకైతే ఉర్దూలో కూడా పేపర్ అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అప్లై చేస్తే మీకు కేవలం తెలుగులో మాత్రమే, మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగులో మాత్రమే పేపర్ అయితే ఉంటుంది. ఏ స్టేట్ లో అప్లై చేస్తే ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ లో కూడా మీకు పేపర్ అనేది అయితే ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి
హైదరాబాద్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. ఓకే, అలాగే గుంటూరు విజయవాడ కూడా ఇవ్వడం జరిగింది. గుంటూరు విజయవాడ మనకి, అలాగే హైదరాబాద్ మనకి 3 సెంటర్స్ అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయవాడ లేదా గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మిగతా సెంటర్స్ అనేవి ఒక కర్నూలు కూడా ఇచ్చారు. ఓకే, అన్ని మిక్స్ చేసి ఇవ్వడం వల్ల కన్ఫ్యూజన్ గా ఉంది. ఒకసారి చూసుకోండి మీరు. మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కర్నూలు, హైదరాబాద్, గుంటూరు లేదా విజయవాడ అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. బ్యాంక్ ఆఫ్ బరోడా .in పేజ్ లో కెరీర్ పేజెస్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ నవ్ అని ఉంది కదా, అప్లై నవ్ మీద క్లిక్ చేసి మీరు రేపటి నుండి మనకి మే 3వ తారీఖు నుండి ఆన్లైన్ లో మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అఫీషియల్ నోటిఫికేషన్ ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా గవర్నమెంట్ బ్యాంక్ మనకి. ఓకే, అలాగే ఇది పర్మనెంట్ మనకి రెగ్యులర్ ఉద్యోగాలు. అలాగే మీకు ఉద్యోగం మనకి 3-4 సంవత్సరాలు చేసిన తర్వాత క్లర్క్ గా ప్రమోట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకుంటే చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకన్నా వీడియోని షేర్ చేస్తే వాళ్ళన్నా సరే అప్లై అనేది చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.